ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆకువీడు పెద్దపేటలో ఉన్న రామాలయానికి శ్రీరామనవమి రోజున అక్కడున్న కొంతమంది ఆహ్వానం మేరకే వెళ్లటం జరిగిందని, అక్కడొక వర్గానికి చెందిన వారు నాకు బొట్టు పెట్టే ప్రయత్నంలో కంట్లో కారం జిమ్మి దాడి చేసే ప్రయత్నం చేశారని, త్వరలోనే చట్టం వారిని శిక్షిస్తుందని, కుమార్ అనే పేరు గల కొంతమంది రాజమండ్రి నుంచి చలో ఆకువీడు అని పిలుపునిచ్చారని, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఎవరు వచ్చినా రామాలయం నిర్మించి తీరుతామని, స్థానికులు కూడా నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆలోచనలతో శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి ఆకువీడు అనే పేరుతో అకౌంట్ నెంబర్ ప్రారంభించామని, దానికి అందరూ మీ వంతు సహకారం అందించాలని సందర్భంగా తెలిపారు. లెస్ దాన్ 2% అండి అఫీషియల్ రికార్డు ప్రకారం. ప్రాక్టికల్గా ఇక్కడున్న చర్చల ప్రకారం 23 నుంచి 24% అయితే ఉన్నారు. అందులో అన్య కులాలు ఉన్నారు. కానీ దానివల్ల ఈ ఎస్సీ కేసులు పెట్టి హక్కులు వాళ్ళు కొత్తగా వచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇతర కులాలు బీసీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, కాపులు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, మతం మారిన వాళ్ళు. వారు ఎలాగో కేసులు పెడతానికి లేదు, వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. అది కాకుండా మారిన వారు ఇంకొక 15% సర్టిఫికెట్ చూస్తే హిందూ అని ఉంటుంది, ఎస్సీ హిందూ అని ఉంటుంది. వాళ్ళు చర్చికే వెళ్తారు, తప్పులేదు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకో. అరకోటోడు ఏమంటాడు, దళిత క్రిస్టియన్స్ హక్కులు పరిరక్షించాలంటాడు, మళ్ళీ నేను హిందూని అంటాడు. ఇప్పుడు క్లియర్గా పెట్టిందంటే వాడు ఏమన్నాడు, మాకు ప్రార్థించుకోవడానికి ఒక చర్చని ఇచ్చావు అంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ ఉద్యోగానికి వచ్చేటప్పటికి తూర్చు నేను హిందువుని ఎవడు చెప్పాడు, అరే ఒక ఫేక్ సర్టిఫికేట్ ఏదో మార్కెట్లో వదులుకుని మళ్ళీ అదేదో ఎవడో ఫేక్ సర్టిఫికేట్ వదిలేసాడని ఎవరికి కావాలి? అసలు క్రిస్టియన్ అని చెప్పి క్లియర్గా వాళ్ళ అమ్మ సమాధి ఉంది. అమ్మ సమాధి అంటే మా నాన్న, ఇంకా మా నాన్నకి సమాధి లేదు, మా నాన్న హిందూ అన్నాడు. సరే, అసలు ఏది అనేది ఇప్పుడు 50 లక్షల మంది ఉన్నారండి ఇలాగ రాంగ్ సర్టిఫికేట్తో. 50 లక్షల మందిలో అరకోటి నీళ్ళు కోటి ఒకడు ఎవరికి కావాలి? ఎవరు మూసుకు కూర్చుంటే ఎవడో పట్టించుకుని ఉండేవాడు కాదు. ఈ ఊరికే ఎక్కువ ఆగేసి